భారతదేశం ఈ పేరు వెనక ఒక మ్యాప్ మాత్రమే లేదు. లక్షలాది త్యాగాలు, వేలాది అమరవీరుల రక్త చరిత్ర ఉంది. ఈ దేశ స్వాతంత్ర్యం ఒక రోజు జరిగిన సంఘటన కాదు, శతాబ్దాల పోరాటానికి ఫలితం. బ్రిటిష్ పాలన ఒక చీకటి అధ్యాయం. బ్రిటిష్ పాలన భారతదేశంలో అడుగుపెట్టిన నాటి నుంచి మన సంపద దోచుకున్నారు, మన సంస్కృతిని అణచివేశారు, మన ప్రజలను బానిసలుగా మార్చారు. కానీ ఈ నేల ఎప్పుడూ మౌనంగా ఉండలేదు. ప్రతి కాలంలో, ప్రతి ప్రాంతంలో స్వేచ్ఛ కోసం తిరుగుబడిన వీరులు పుట్టుకొచ్చారు. మహాత్మా గాంధీ అహింస అనే అస్త్రం, ఒక లాఠీ, ఒక ధోతి, ఒక సత్యం, ఇవి చేతుల్లో పట్టుకొని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించిన వ్యక్తి మహాత్మా గాంధీ. అహింస, సత్యాగ్రహం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం ఆయన చూపించిన మార్గం. ప్రపంచానికే ఒక దిశానిర్దేశం. బాలగంగాధర తిలక్: స్వతంత్ర్యం నా జన్మ హక్కు, అది నేను పొందుతాను. ఈ మాటలు లక్షలాది భారతీయుల గుండెల్లో అగ్నిరాజేశాయి. బాలగంగాధర్ తిలక్ జనాల్లో రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన నాయకుడు. భగత్ సింగ్ యువత రక్తంలో విప్లవం. వయసు కేవలం 23 సంవత్సరాలు, కానీ ఆలోచనల్లో విప్లవం, ధైర్యంలో అగ్ని. ఉరి శిక్షను నవ్వుతూ స్వీకరించిన విప్లవ వీరుడు భగత్ సింగ్. చంద్రశేఖర్ ఆజాద్ చివరి బుల్లెట్ తనకే. బ్రిటిష్ పోలీసులకు ఎప్పుడూ చిక్కలేదు, పట్టుబడే కంటే చావునే ఎంచుకున్నాడు. చివరి బుల్లెట్ తన కోసం, ఆయనే చంద్రశేఖర్ ఆజాద్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ సైన్యంతో స్వాతంత్ర్యం. నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్ర్యం ఇస్తాను. ఈ మాటలు ఒక నినాదం కాదు, ఒక యుద్ధ పిలుపు. ఆజాద్ హింద్ ఫౌజ్ నిర్మించి బ్రిటిష్ పాలనకు సవాలు విసిరిన మహానాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. తెలుగు నేల వీరుడు అల్లూరి సీతారామరాజు. అరణ్య విప్లవం. అరణ్యమే ఆయుధం, గిరిజనులే సైన్యం. బ్రిటిష్ పాలనకు నిద్ర లేకుండా చేసిన వీరుడు అల్లూరి సీతారామరాజు. ఆయన పోరాటం తెలుగు నేల గర్వకారణం. టంగుటూరి ప్రకాశం పంతులు గారు ధైర్యానికి ప్రతీక. బుల్లెట్ తాకి కన్ను కోల్పోయాడు, కానీ ధైర్యం మాత్రం కోల్పోలేదు. దేశం కోసం త్యాగం అంటే ఏంటో చూపించిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు. పింగళి వెంకయ్య జెండాలో జీవించిన స్వాతంత్ర్యం. ఈరోజు మనం గర్వంగా ఎగరవేస్తున్న త్రివర్ణ పతాకం ఆ రూపకర్త పింగళి వెంకయ్య. ఆయన కృషి లేకపోతే మన జాతీయ గుర్తే ఉండేది కాదు. స్వాతంత్ర్యం ఒక త్యాగాల ఫలితం. 1947 ఆగస్టు 15 భారతదేశం స్వతంత్ర దేశంగా మారింది. కానీ స్వేచ్ఛ వెనక లక్షలాది త్యాగాల నీడ ఉంది. స్వాతంత్ర్యం మనకు ఉచితంగా రాలేదు, అది రక్తంతో కొనబడింది. ఆ త్యాగాలను గుర్తుపెట్టుకోవడమే కాదు, ఆ విలువలను కాపాడుకోవడమే మన బాధ్యత. దేశాన్ని ప్రేమించడం అంటే మాటలు కాదు, బాధ్యత. జై హింద్, వందే మాతరం.